హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఇది వచ్చేసి నేను సింపుల్ మెథడ్లో దొండకాయ కర్రీ ఎలా చేస్తామని చూపిస్తున్నాను. వితిన్ 10 minutesలో అయ్యే విధంగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి, నా స్టీల్ ప్యాన్ అండి. సో ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. తర్వాత కావాలంటే కొంచెం ఆవాలు వేసుకోవచ్చు. జీలకర్ర ఆవాలు వేసాను. ఆనియన్ వేసేస్తున్నాను. ఒక ఆనియన్ కట్ చేస్తున్నాను, మీడియం సైజు. ఇప్పుడు మనకు కొంచెం ఆనియన్స్ అయిపోగానే వెంటనే దొండకాయలు కట్ చేసి పెట్టాం కదా, ఓకే. ఇంకా సాల్ట్ వేసుకోవాలి. వేసి పెట్టాక ఇప్పుడు ఇందులో టమాటోస్ 2 మీడియం సైజ్ కట్ చేసి వేసాను, జస్ట్ గ్రేవీగా రావడానికి. 2 టమాటోస్ కట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ మీ అకార్డింగ్ లో వేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే వేస్తున్నాను. ఒక 4 స్పూన్స్, చిన్న స్పూన్ తో 4 స్పూన్స్ వేసాను. సో అది వచ్చేసి కలియబెట్టి, సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో సరిపోయేంత సాల్ట్ వేసేసాను అనమాట. ఇది కొంచెం మగ్గాక, కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఉడకడానికి కూడా ఉంటుంది కదా. వేసేసి ఒక ఫ్యూ మినిట్స్ కలిపిన తర్వాత నేనేం చేస్తానంటే లిడ్ క్లోజ్ చేసి తీసాను. ఒక విజిల్ ఇప్పించాను అనమాట. సో కర్రీ వచ్చేసి ఉడికిపోయింది, దొండకాయలు ఉడికాయి, గ్రేవీ కూడా రిలీజ్ అయింది. మనం కావాలంటే ఇప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా అలాంటివి ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సింపుల్గా చేస్తున్నాను. నేను ఏ పౌడర్ వేయలేదు ఇక్కడ, ఓన్లీ కొరియాండర్ వేసి. కర్రీ రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.